మరి శ్రీకాకుళంలో కాశీబుగ్గ అనే గ్రామంలో ఏదైతే మరి ఏకాదశి సందర్భంగా ఆ రోజు మరి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మరి దర్శించుకుంటే పుణ్యం వస్తుంది అని చెప్పి మరి పెద్ద ఎత్తున ఆ పుణ్యం దక్కాలని వాళ్ళకో వాళ్ళ కుటుంబ సభ్యులకో ఆ పుణ్యం దక్కాలని మరి అందరూ కూడా మరి కాశీబుగ్గ గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే మరి అక్కడ దురదృష్టవశాత్తు మరి అక్కడ ప్రమాదం జరిగి 10 మంది చనిపోయింది మనందరికీ తెలిసింది. సో ఈరోజు మా గౌరవ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి అమలాపురం హై స్కూల్ సెంటర్ నుంచి గడియ స్తంభం దాకా కూడా శాంతియుతంగా కొవ్వొత్తు ర్యాలీ జరుపుకుని మరి చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ మరి చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఇక్కడ 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఇంకోటి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో ముందే మరి అది ఒక ప్రైవేట్ టెంపుల్ అని లేకపోతే అదొక ప్రైవేట్ సంస్థ లాగా దాన్ని చిత్రీకరించి చేతులు దులుపుకోవాలని చూస్తుంది. అది ప్రమాదం జరిగింది ఒక టెంపుల్లో ప్రమాదం జరిగింది. అక్కడ టెంపుల్లో ఎక్కువ మంది సంఖ్య వస్తున్నారని తెలుసుకుని ప్రభుత్వం దాంట్లో చర్యలు చేపట్టాలి. పోలీస్ యంత్రాంగాన్ని పంపించాలా లేదా వేరే ఒక యంత్రాంగాన్ని పంపించి అక్కడ సదుపాయాలు ఉన్నా లేకపోయినా ప్రభుత్వం యొక్క బాధ్యతగా మరి అక్కడ కార్యక్రమం సక్రమంగా నిర్వర్తించే ఒక బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు మరి ప్రభుత్వం ఏమో మరి ఇది ప్రైవేట్ టెంపుల్ అని ప్రైవేట్ సంస్థ అని చెప్పి చేతులు దులుపుకుంటుంది. ఇది ఎంతవరకు మరి కరెక్ట్ అయిన చర్య ప్రజలే దీన్ని గమనించాలి, ప్రజలే దీన్ని ప్రశ్నించాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకొంత నాయకులేమో మరి అన్అపాలజెటిక్ సనాతని ధర్మ ఫాలోవర్స్ అని చెప్తారు, లేదా హిందూ మతానికి ఏదో వాళ్ళే ఒక సంస్థల్లాగా మరి వ్యవహరిస్తూ ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? మరి చూస్తూ ఉంటే హిందూ టెంపుల్స్ లో మరి టీటీటీలో ఏం జరుగుతూ ఉంది, లేదంటే ఇప్పుడు జరిగిన టెంపుల్లో ఎలా చనిపోయారు, లేకపోతే మొన్న చూసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎలా చనిపోయారు, ఇన్ని కార్యక్రమాలు జరుగుతాయి, ఇన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఎందుకు వీళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నారని మేము ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం నాయకుల్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. త్రిమూర్తులు త్రిమూర్తులు అందరూ వన్ సింగిల్ లైన్ లో వెళ్ళండి, అందరూ వన్ సింగిల్ లైన్ లో వెళ్ళండి.